మన జెర్సీ మూవీ హీరోయిన్ ఉన్నారు కదా, శ్రద్ధా శ్రీనాథ్ గారు, ఆవిడైతే ఇందులో హీరోయిన్ అనమాట. కాన్సెప్ట్ అయితే మాత్రం సింపుల్. ఇప్పుడున్న టెక్నాలజీని వాడి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకుంటున్నారు, లేదు అంటే మనల్ని ఎలా మోసం చేస్తున్నారు, ఇవన్నీ అయితే చూపిస్తారు. మరి ఓపెన్గా చెప్పాలంటే మాత్రం ల్యాగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. కాన్సెప్ట్ చూపించేదానికి అలాగే మనకి స్క్రీన్ ప్లేలో చూపించేదానికి కూడా ల్యాగ్ అనేది బాగా పెట్టారు. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే కనుక పేరెంట్స్ లేకుండా, అంటే పేరెంట్స్కి దూరంగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒక అమ్మాయి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయికి పిన్ అవుతారు మన హీరోయిన్ గారు. శ్రద్ధా శ్రీనాథ్ గారు అలాగే హస్బెండ్ ఇద్దరు కూడా గేమ్ డెవలపర్స్ అనమాట, క్రియేటర్స్. ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. అయితే అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న ఈ అమ్మాయి మాత్రం ఒంటరితనంతో ఏం చేస్తుంది అంటే సోషల్ మీడియా యాప్ ద్వారా అయితే మాత్రం దేవ్ అనే అబ్బాయిని కలుస్తుందనమాట. ఆ దేవ్ ఉత్తమ్ పురుష్ అయితే కాదనమాట. సో అందుకని ఆ అమ్మాయి నెమ్మదిగా క్లోజ్ చేసుకుంటూ వీడియో కాల్లో అయితే మాత్రం తెలిసిందే కదా ఎలాంటి కోరికలు కోరతారో. సో అలా అయితే చేస్తాడు. మొత్తానికి ఆ అమ్మాయి వీడియోస్ ఫొటోస్ సేవ్ చేసుకొని ఆ అమ్మాయి దగ్గర నుంచి మొత్తంగా మనీ కలెక్ట్ చేసుకోవటం కానీ లేదా గిఫ్ట్లు అవి కొనిపించుకోవటం కానీ ఇలా అయితే చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇంక నా దగ్గర మనీ లేవు, నేను ఇవ్వలేను అని ఆ అమ్మాయి అంటదో అప్పుడు ఇక బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తాడనమాట. నీ ఫొటోస్ వీడియోస్ ఆన్లైన్లో పెడతాను, మర్యాదగా డబ్బులు ఇవ్వు అని. ఇంకొక వైపు ఏమో శ్రద్ధా శ్రీనాథ్ గారు సీరియస్గా అయితే గేమ్ డెవలప్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. సో తెలిసిందే కదా, కొంతమందికి అయితే ఈర్ష అనేది ఉంటుంది. కాకపోతే ఒక ఆడదిలా పైకి రావడం ఏంటి అని అయితే మాత్రం మొత్తంగా ఒక బ్యాచ్ ఫామ్ అయ్యి శ్రద్ధా శ్రీనాథ్ గారిని టార్గెట్ చేసి రకరకాల ట్రోల్స్ చేసి అక్కడతో ఆగకుండా చేయి విరక్కొట్టి ముఖం మీద చేతితో గుద్ది రకరకాలుగా అయితే హింసిస్తారనమాట. ఓవరాల్గా అయితే మాత్రం అందులో కొంతమందిని పట్టుకోగలుగుతారు కానీ ఇక ఒక్క పర్సన్ని మాత్రం పట్టుకోలేరు. ఎందుకంటే పక్కనే ఉన్నవాడిని ఎవరు కనిపెట్టలేరు అంటారు కదా, అలా అయితే చేస్తాడనమాట. ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వెబ్ సిరీస్ అని అయితే చెప్పచ్చు, కానీ బాగా లాగ్ అయితే ఉంటుంది, ఓపిక ఉండాలన్నమాట. నేనే ఆల్మోస్ట్ 1.25 1.5 అలా స్పీడ్ తగ్గిస్తూ పెంచుతూ చూశాను. ఇంతకీ ఎందులో ఉంది భయ్యా అంటే కనుక నెట్ఫ్లిక్స్లో ఉంది. సో చూడకపోతే కనుక టైం ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇంతకీ వెబ్ సిరీస్ టైటిల్ చెప్పలేదు కదా, వెబ్ సిరీస్ టైటిల్ వచ్చి ది గేమ్.